ఓం సాయిరామ్. శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్‌కి జై. మన సాయి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అండి. ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? మీరందరూ కూడా సంతోషంగా, క్షేమంగా, ఆరోగ్యంగా ఉండాలని, సాయినాథుని యొక్క ఆశీస్సులు మనపై ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా ఆ సాయిని వేడుకుంటూ, ఈరోజు వీడియోను మొదలుపెడుతున్నాను. ఇక ఈరోజు వీడియోలో బాబాగారి సందేశం ఏమిటి అంటే, నీ గుమ్మం ముందుకే వచ్చి ఉన్నాను. గొప్ప శుభవార్తతో వచ్చి ఉన్నాను. మరి నువ్వు మిఠాయి సిద్ధంగా ఉంచుతావు కదూ! కాదని మాత్రం నన్ను వెనక్కు పంపవద్దు. ఒక్కసారి నేను చెప్పే మాటను పూర్తిగా విను అంటున్నారు. మరి ఈ సందేశంలో ఉన్నటువంటి అర్థం ఏమిటో తప్పకుండా తెలుసుకుందామండి. అంతకన్నా ముందు మన ఛానల్‌ని ఎవరైనా కొత్తగా చూస్తున్న వారైతే ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేసుకొని, వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. బాబాగారి సందేశం గురించి తెలుసుకుందాం. నీ గుమ్మం ముందుకి ఈ సాయి వచ్చి ఉన్నాడు. సంతోషంగా మిఠాయిని సిద్ధం చేసుకొని ఉంచు. ఎందుకో తెలుసా? నీకోసమై ఒక మంచి తీపి కబురుతో నీ ఇంటి ముందుకు వచ్చినటువంటి సాయిని కాదని వెనక్కు పంపవద్దు. నేను చెప్పే మాటను పూర్తిగా విని ఆ తరువాతే నీ మనసును ప్రశాంతంగా ఉంచుకో. ఇలా ఎన్నోసార్లు చెప్పావు కదా బాబా! ఇలా ఎన్నిసార్లని నా మనసును మభ్యపెడుతూ, మోసం చేస్తూ, ఇలా ప్రతిరోజు కూడా మంచి మంచి మాటలను చెప్పి కొన్ని సందేశాలను వినిపిస్తున్నావే తప్ప అవేమీ కూడా నాకైతే అమలు పరచడం లేదని నిరాశ, నిస్పృహ చెంది ఉన్నావు. నీ మనసులో ఉన్నటువంటి బాధంతా కూడా ఒక తండ్రిలా నేను అర్థం చేసుకున్నాను కాబట్టే నీకోసం ఒక మంచి సందేశాన్ని తీసుకువచ్చాను. మరి నేను చెప్పే మాటను పూర్తిగా విన్న తర్వాతే కదా నీకు అసలు నేను చెప్పేదేమిటి, జరగబోయేదేమిటి అనేది తెలుస్తుంది. అలాగే నీ వేదనకు కారణం అనేది ఏమిటో కూడా నేను చెప్పే మాటను పూర్తిగా విన్న తర్వాతే అర్థమవుతుంది. ప్రతి ఒక్కదానికి కూడా ఏది జరిగినా కూడా కృంగిపోకూడదు. అలాగే మన పట్ల ఆలస్యం జరుగుతుందని నిరాశ కూడా చూపించకూడదు. నిజమే, నేను ఒప్పుకుంటాను. ఇప్పటికే నీ జీవితంలో చాలా నష్టం జరిగిపోయింది. అలాగే చాలా బాధలను, కష్టాలను అనుభవించి ఉన్నావు. ఎన్నో బాధలను, సమస్యలను నీకు నీవుగా దిగమింగుకొని ఎవరికీ చెప్పుకోలేక నరకాన్ని అనుభవించినటువంటి రోజులను కూడా చూశావు. నేను ఒప్పుకుంటాను. ప్రతి ఒక్కటి కూడా నాతోనే చెప్పుకున్నావు. ప్రతీదీ కూడా నాతోనే పంచుకున్నావు. ఏ ఒక్కటి కూడా నీ జీవితంలోకి ఆనందకరమైనటువంటి రోజులు కానీ, నువ్వు సంతోషంగా ఉన్నటువంటి క్షణాలు కానీ ఇప్పటి వరకు అనుభవించలేదని, ఎంతో అసంతృప్తితో ఉన్నావని నేను నిన్ను అర్థం చేసుకోగలను. కానీ ఏం చేస్తాం? ఒక్కొక్కసారి మన జీవితంలోకి వచ్చేటటువంటి కష్టాలు కానీ, సమస్యలు కానీ అవన్నీ కూడా మన కర్మానుసారంగా జరుగుతాయని మనం అర్థం చేసుకోగలగాలి. అలాగే వాటిని పూర్తిగా ఆహ్వానించాలి. ఎందుకో తెలుసా? అవి వాటిని ఎప్పుడైనా సరే అనుభవించాల్సినవి కాబట్టి పూర్తిగా అనుభవిస్తేనే మన నుండి అవి దూరం అవుతాయి. అలా కాకుండా వాటికి మనం భయపడి పారిపోతే అవి మనల్ని ఎక్కడ ఉన్నా సరే వెతికి పట్టుకుంటాయి. కాబట్టి కర్మలకు మనం భయపడవలసిందే. మనం చేసినటువంటి కొన్ని చిన్న చిన్న తప్పుల వలన ఈ జన్మలో మనం ఎదుర్కొన్నటువంటి పరిస్థితులు పరిస్థితులు కావచ్చు, లేదా కొన్ని చిన్న చిన్న అవాంతరాలు కావచ్చు. అవన్నీ కూడా పూర్వజన్మ సుకృతంగా భావించాలి. ఏదైనా సరే, మంచైనా, చెడైనా సంతోషంగా ఉన్నప్పుడు ఆహా! ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకున్నానో ఈ జీవితం నాకు భగవంతుడిచ్చాడు అని ఏ విధంగా అయితే నమ్ముతామో, మనకు కష్టం వచ్చినప్పుడు కూడా ఏ జన్మలో ఏ పాపం చేసుకున్నానో, లేదంటే తెలియక ఏదైనా తప్పు చేశానో, ఈ జన్మలో ఈ విధమైనటువంటి కష్టాలను, సమస్యలను అనుభవిస్తున్నానంటే కారణం తప్పకుండా నేను ఏదో తెలియనటువంటి తప్పు చేశాను అని మనకు మనం ఒప్పుకోవాలి. భగవంతుడి దగ్గరైనా సరే ప్రతిరోజు కూడా ప్రార్థించాలి. ఏదో తెలియని జన్మలో నాకు తెలియక ఏదైనా తప్పు చేసుంటే, నాకు తెలియని జన్మ కాబట్టి, నాకేది కూడా గుర్తులేదు కాబట్టి, ఈ జన్మలో దాని నుండి నన్ను తప్పించు అని ప్రతిరోజు కూడా భగవంతుడిని వేడుకోవాలి. అందుకు తగినటువంటి శిక్షను ఆయన మనకు అమలు పరచకుండా ఎప్పుడూ కూడా మనల్ని కాపాడే విధంగానే ఉంటాడు. కాకపోతే కొన్ని మాత్రం తప్పకుండా అనుభవించవలసినవి ఉంటాయి. వాటిని మనం పూర్తిగా అనుభవించిన తర్వాతే ఆ కర్మ నుండి బయటపడతాం. ఇప్పుడు నువ్వు అనుభవిస్తున్నది కూడా అలాంటిదే. నీ జీవితంలోకి ఎన్నో సమస్యలు, కష్టాలు, నష్టాలు ఎన్ని ఎదురయ్యాయో నాకు బాగా తెలుసు. ఎందుకంటే ప్రతి ఒక్క సమస్య కూడా నీకెదురైనప్పుడు మొదటగా నువ్వు పిలిచేటటువంటి మాట బాబా నన్ను కాపాడు అనే కదా అంటావు. కాబట్టి నాకు కాకుండా ఇక ఎవరికి తెలుస్తుంది చెప్పు? సర్వాంతర్యామి అనే పేరుకు ఇక అర్థం ఏముంటుంది? కానీ నీ గుమ్మం ముందుకొచ్చి మరి నీకొక మంచి తీపి కబుర్ను ఈరోజు నీకు చెప్పబోతున్నాను. ఎందుకో తెలుసా? నీ కర్మల నుండి నీవు పూర్తిగా బయటపడబోతున్నావు. నిజమే, నీ జీవితంలోకి ఆనందకరమైనటువంటి రోజులు రాబోతున్నాయి. నిన్ను పట్టి పీడిస్తున్నటువంటి మాయ నుండి నిన్ను ఈ క్షణమే బయటపడవేయబోతున్నాను.
నిన్ను, నీ కుటుంబాన్ని ఆనందకరమైనటువంటి రోజులు ముంచెత్తబోతున్నాయి. నిజంగా బాబా ఇలా చెబుతున్నాడంటే దాని వెనుక ఏదో ఒక పరమార్థం దాగే ఉంటుందని తప్పకుండా గుర్తుంచుకోవాలి. ఎందుకో తెలుసా? ఇన్ని రోజులు నిన్ను ఏవైతే దుష్ట శక్తులు పీడిస్తూ ఉన్నాయో వాటన్నిటిని కూడా ఈరోజు నీ గుమ్మం ముందు నిలబడి వాటన్నిటిని నేను బయటకు వెళ్ళగొట్టబోతున్నాను. సంతోషంగా నీ జీవితాన్ని మరలా ఎప్పటిలాగా తిరిగి ఆనందంగా జీవించబోతున్నావని ఇప్పటికైనా తెలుసుకో. నా మాటలను నమ్ము. ఎన్నో రోజుల నుండి చెబుతున్నాను. నిజమే. కానీ ఏ ఒక్కటి జరగడం లేదని అనుకుంటున్నావు. అన్నీ కూడా మన ఒక్కరికే జరగాలని లేదు కదా! మనలాగే ఎంతోమంది ఎదురు చూసేవారు, వారికి సంబంధించినటువంటి జీవితంతో పాటు వారికున్నటువంటి సమస్యలతో పోల్చుకునేవారు ఎంతోమందున్నారు. మరి వారిలో ఒక్కరికి జరిగినా కూడా ఈ చెప్పినటువంటి మాటలు ఒక్కరికైనా ఫలితాన్నిస్తే బాబాకు కావాల్సింది ఇంకేముంటుంది చెప్పండి? ఎవరికైనా కానీ ధైర్యాన్ని ఇచ్చినా చాలు. అది చాలా పుణ్యమే అవుతుంది. బాధలో ఉన్నవారికి మంచి మాటలను అందించిన వారు కూడా గొప్ప పుణ్యాత్ములే అవుతారు. ఆర్థిక ఇబ్బందులతో నలిగిపోతూ ఉన్నటువంటి నీ కుటుంబానికి మంచి లాభం రాబోతుంది. నీకు రావాల్సినటువంటి ధనం ఇంకా నీ చేతికి అందలేదనే కదా ఇన్ని రోజులు ఎన్నో సమస్యలను ఎదుర్కొన్నావు. సమయం గడుస్తున్న కొద్దీ నువ్వు నిర్వహించవలసినటువంటి కార్యక్రమాలు ఎలా జరగాలా అని ఆందోళన ఎక్కువై చాలా ఇబ్బందులు పాలయ్యావు. నీకెంతో అత్యవసరమై ఇంతగా ఆలోచించావు తప్ప ధనంపై ఉన్నటువంటి వ్యామోహంతో కాదు. నాకు తెలుసు కదా, పదే పదే నన్ను వేడుకుంటూ ఉంటావు. బిడ్డా, నువ్వేమీ ఆందోళన చెందనవసరం లేదు. ఇక నుండి వ్యతిరేకమైనటువంటి ఆలోచనలు అస్సలే చేయనవసరం లేదు. తప్పకుండా నీకు సమయానికే ధనం అందజేసేటటువంటి బాధ్యత నాది. ఈరోజు సాయంత్రం కల్లా నువ్వు అనుకున్నటువంటి పనులకు కావలసినటువంటి ధనం నీ చేతికి అందుతుంది. అదంతా కూడా నీ సొమ్మే కదా! ఆ సొమ్ముతో నువ్వు ఏవైతే కార్యక్రమాలు నిర్వహించాలి అని అనుకున్నావో, ఆ కార్యక్రమాలన్నీ కూడా సక్రమంగా, విజయవంతంగా నిర్వహించగలుగుతావు. అలాగే నీ కుటుంబానికి అవసరమైనటువంటి అవసరాలన్నీ కూడా తప్పకుండా నువ్వు తీర్చగలుగుతావు. ఒక్కొక్కసారి చిన్న చిన్న ఆటంకాల వలన నీ ధనమైనా సరే నిన్ను చేరుకోవడానికి సమయం పడుతుంది. అటువంటి సమయంలో మనకు అనుకోనటువంటి అవసరాలు వస్తే కనుక అవి కాస్త గట్టెక్కడానికి ఎలా చేయాలా అనే ఆందోళన రావడం ప్రతి ఒక్కరిలోనూ సహజమే. నువ్వేమీ కంగారు పడనవసరం లేదు. నేను చెబుతున్నాను కదా, ఈరోజు సాయంత్రం ఖచ్చితంగా నీకు రావాల్సినటువంటి ధనం, అందవలసినటువంటి ధనం అంతా కూడా నీకు తప్పకుండా అందేలా చేస్తాను. దానివలన నీవు అనుకున్నటువంటి పనులన్నీ కూడా విజయవంతంగా ఎటువంటి ఆటంకం లేకుండా నెరవేర్చగలుగుతావు. నీ మనసును ముందు ప్రశాంతంగా ఉంచుకుంటావు. తరువాత వ్యతిరేక ఆలోచనలు ఎప్పుడూ కూడా నీ మెదడులోకి రానివ్వకుండా ప్రశాంతంగా ఉంటానని నాకు మాటిస్తావా? నీకంతా మంచే జరగాలని, నువ్వు కోరుకున్నట్లుగా నువ్వు చేయాలనుకున్నటువంటి ప్రతి కార్యక్రమాన్ని చక్కగా నేను విజయవంతం చేపిస్తానని నీకు నేను మాటిస్తున్నాను. నీవు కూడా అంతే విధంగా నాకు మాటివ్వాలి. అదే ఇప్పుడు నేను చెప్పిన విధంగా ప్రతి ఒక్క మాటను గుర్తుంచుకొని, ఇప్పుడు కాకపోయినా మరలా జీవితంలో ఎప్పుడైనా కానీ చిన్న చిన్న ఆటంకాలు కానీ, చిన్న చిన్న సమస్యలు కానీ ఎదురైనప్పుడు నిరాశతో కూరుకుపోవద్దు. అలాగే ఎట్టి పరిస్థితిలోనూ వ్యతిరేకమైనటువంటి ఆలోచనల జోలికు అస్సలే పోవద్దు. ఎందుకంటే అవన్నీ కూడా నిన్ను ఇంకా ఇంకా కృంగతీసేలా చేస్తాయి. కాబట్టి ఇప్పుడు ఏ విధంగా అయితే నువ్వు జీవితంలో ప్రతి సమస్యను ఎదుర్కొన్నావో, రాబోయేటటువంటి రోజుల్లో కూడా అలాంటి చిన్న చిన్న సమస్యలు వచ్చినప్పుడు ధైర్యంగా నిలబడాలి. ఏదైనా సరే పెద్ద ముప్పు వచ్చినప్పుడు నీకు అండగా నేను ఎప్పుడూ ఉంటానని నీకు బాగా తెలుసు. అలాంటి అవాంతరాలు కానీ, అలాంటి పెద్ద పెద్ద ముప్పులు కానీ నీ వద్దకు వచ్చినప్పుడు అవేమీ కూడా నిన్ను చేయలేవు. ఎందుకంటే ముందు అవి నిన్నేదైనా చెయ్యాలి అనుకుంటే నన్ను దాటుకొని తరువాత నీ వద్దకు రావాలి. ఎప్పుడైనా కానీ ఒక పని జరుగుతుందా లేదా? అది మంచా కాదా? అసలు నాకు మంచి జరుగుతుందా లేదా? నాకేదైనా కానీ ప్రమాదం వస్తుందా? ఇలాంటి ఆందోళనకరమైనటువంటి వ్యతిరేక ఆలోచనలొచ్చినప్పుడు నువ్వు ఒక పని చెయ్యి. అదేమిటంటే నీకిష్టమైనటువంటి భగవంతుని యొక్క నామాన్ని ప్రతి క్షణం స్మరిస్తూ ఉండు. క్షణాల్లోనే నీ మనసులో ఉన్నటువంటి వ్యతిరేకమైనటువంటి ఆలోచనలన్నీ కూడా మాయమైపోతాయి. ఇప్పటి నుండి నీకున్నటువంటి అవసరాలన్నీ కూడా తప్పకుండా తీరుస్తాను. ఇక నుండి నువ్వు భయపడనవసరం లేదు. నీకు నేను మాటిచ్చిన తర్వాత కూడా ఇంకా నువ్వు దిగులుతో ఉన్నావంటే నీకు నాపై నమ్మకం లేనట్లే. సంతోషంగా ఉండండి. సో విన్నారు కదండీ ఈరోజుటి బాబాగారి సందేశం. ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా మరికొంతమందికి షేర్ చేయండి.
మరొక చక్కని బాబాగారి సందేశంతో మరలా కలుసుకుందాం. అంతవరకు నమస్కారం. ఓం సాయిరామ్. సర్వే జనా సుఖినో భవంతు.